ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రస్తుతం పశ్చిమాసియా నిప్పులు కుంపట్లా తయారైంది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ గగనతలంపై సుమారుగా 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ప్రమాదం ముంచుకొస్తుందా అన్న ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా చూచాయిగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో దీని గురించే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇరాన్ మంగళవారం నాడు ఏకంగా 200 మిస్సైల్స్ను ఇజ్రాయెల్ గగనతలంపై ప్రయోగించడంతో యావత్ ప్రపంచం నిలువునా వణికిపోయింది. టీవీల్లో ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్స్ను చూసి వారి మదిలో ఒకటే అంశం మెదిలింది. అదే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలకబోతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. మధ్యప్రాచ్యంలో మరోమారు బొగ్గుమంది. అక్కడి నుంచి తూర్పువైపు చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అంతం ఎప్పుడూ అర్థం కాకుండా ఉంది. ఇవన్నీ చూస్తుంటే త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అన్న అనుమానాలు కలగకమానవు. ప్రస్తుతం ఇండియాతో పాటు యావత్ ప్రపంచం వరల్డ్ వార్ 3 గురించి సోషల్ మీడియా ఎక్స్లో ప్రధాన అంశంగా చర్చించుకుంటోంది. ఇక ఇండియాలో వరల్డ్ వార్ 3 #వరల్డ్ వార్ 3 అనేటువంటి అంశాలు సుమారు 5 గంటల పాటు ట్రెండింగ్ అయ్యాయి. సుమారు 2 లక్షల కంటే ఎక్కువ పోస్టులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరల్డ్ వార్ 3కి 3 లక్షల మంది దాని గురించే చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కూడా మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఏ మారుమూల దేశాన్ని తీసుకున్నా యుద్ధం గురించే చర్చ జరుగుతోంది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇద్దరు అసమర్థులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారు. వీరిద్దరూ కలిసి ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచుకు తీసుకువెడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. బలహీనమైన పాలసీలుంటే ఇలానే ఉంటుందని ఆయన అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్తో పాటు ప్రస్తుత ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నటువంటి కమలా హారిస్పై ధ్వజమెత్తారు. రిపబ్లికన్ పార్టీ మాత్రం కమలా హారిస్ వస్తే అమెరికా యుద్ధానికి నాయకత్వం వహిస్తుందన్నారు ట్రంప్. కమలా హారిస్కు ఓటు వేస్తే న్యూక్లియర్ వార్కు ఓటు వేసినట్లే అని రిపబ్లికన్ నాయకుడు తులసి గబ్బార్డ్ అక్టోబర్ 1న చెప్పారు. ఒకవేళ కమలా కమాండర్ ఇన్ చీఫ్ అయితే ఆమె యుద్ధానికి కాలుదూతారు. ప్రస్తుతం యుద్ధం ఖరీదైన వ్యవహారం. దీనివల్ల అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు అని హిందూ అమెరికన్ రాజకీయ నాయకుడు తులసి గబ్బార్డ్ చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచ యుద్ధానికి అమెరికా ఎన్నికలు అడ్డురావన్నారు. కాగా అమెరికా ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. మొత్తానికి చూస్తే వరల్డ్ వార్ 3కు గతంతో పోల్చుకుంటే యుద్ధానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ గ్లోబల్ వార్ మొదలైతే మానవాళి మొత్తం కూడా సర్వనాశనమైపోతుంది. మన నాయకుల దిశగా ఆలోచించొద్దని కోరుకుంటున్నానని లెక్స్ ఫ్రెడ్మాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ ఇజ్రాయెల్పై కురిపించిన నిప్పుల వర్షం చూసి యావత్ ప్రపంచం షాక్కు గురైంది. కాగా హెజ్బొల్లా చీఫ్ హస్సన్ నస్రుల్లా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గర్డ్స్ కార్ప్ కమాండర్ అబ్బాస్ నీల్పోరౌషన్, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ వందలాది మిస్సైల్స్ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ గగనతలంలోని ఆ మిస్సైల్స్ వెలుగు చూసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1250 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన తర్వాత మధ్యప్రాచ్యం నిబురుగప్పిన నిప్పుల తయారైంది. ఇజ్రాయెల్ గాజాపై పడి మొత్తం నేలమట్టం చేసింది. అటు తర్వాత యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ చుట్టుపక్కలంతా కూడా వార్ జోన్ను తలపిస్తోంది. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్పై మిస్సైల్లో దాడులు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటుంది. దీంతో యావత్ ప్రపంచం గందరగోళంలో పడుతోంది. అమెరికా, నాటో దేశాలు జోక్యం చేసుకుని ఇజ్రాయెల్కు అండగా నిలుస్తాయి. ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కు సహాయ సహకారాలు అందిస్తోంది. అక్టోబర్ 1న ఇరానియన్ మిస్సైల్స్ను అమెరికా కూల్చివేసింది.
ఇక ఆయిల్ రిచ్ మిడిల్ ఈస్ట్లో పెత్తనం చలాయించడానికి ఇటు షియాకు చెందిన ఇరాన్, సున్నీకి చెందిన సౌదీ అరేబియాలు పోటీ పడుతుంటాయి. ఇరాన్కు రష్యా, సౌదీ అరేబియాకు అమెరికా అండగా ఉంటాయి. ఇరాన్తో పాటు సిరియాలోని బషర్ అల్ అస్సాద్కు రష్యా అండగా ఉంటోంది. ఇరాన్కు కేవలం రష్యానే కాకుండా చైనా, ఉత్తర కొరియాలు కూడా అండగా ఉంటాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మధ్యలో మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ వాణిజ్యం దెబ్బతింటోంది. ఇదిలా ఉండగా అమెరికా రక్షణ దళ అధికారులు కొన్ని వేల మంది సైనికులను మిడిల్ ఈస్ట్కు పంపించాయి. దీంతో పాటు ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించింది. పరిస్థితులు చూస్తుంటే ప్రాంతీయ యుద్ధానికి దారితీసేలా ఉందని వాషింగ్టన్ పోస్ట్ గత నెల 30న వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అగ్రదేశాలు మధ్యవర్తిత్వం జరిపి ఇజ్రాయిల్, ఇరాన్, హమాస్, హెజ్బొల్లా, ఇటు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి చొరవ తీసుకుంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపే ఛాన్స్ ఉందనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్లో పాల్గొన్నవారి అభిప్రాయం. మరి పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అనే సామెత తెరపైకొస్తోంది.